ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకేనా? ఈరోజు నిజంగా జగన్ గారు ఆయన నిరంతర పోరాటం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఒక నాయకుడిగా నాకు తెలుసుండి ఈ భారతదేశ చరిత్రలోనే అలాంటి నాయకుడు అంటే ప్రజల్లో నిరంతరం పాదయాత్రతో పాటు ఒక సంవత్సరం పాదయాత్ర కంటిన్యూస్గా చేయడం అంటే లాస్ట్ మన ఎండాకాలంలో కూడా ఆయన గుంటూరు ప్రకాశం కృష్ణా డిస్ట్రిక్ట్ ఎండాకాలంలో ఏదైతే ప్రయాణం చేశారో విపరీతమైన ఎండలు ఉండే ప్రాంతం అలాంటి ప్రాంతంలో కూడా ఆయన అలుపెరగకుండా ప్రజల కోసం చేసే ఆ పోరాట పటిమ ప్రజల కోసం ప్రజలు ఒక సంక్షేమం కోసం ప్రజల గురించి ఒక పోరాడే పటిమ నాకు బాగా నచ్చిందండి. ప్రజల స్పందన చాలా బాగుందండి. ఎందుకంటే ఇప్పుడు మన ఎంతోమంది నాయకులు చూసాం ప్రజల్లో నిరంతరం ప్రజల సమస్యల కోసం పోరాడుతూ రాష్ట్రం అంతా పర్యటించడం అంటే ఒక మామూలు విషయం కాదు. ప్రజలు నిరంతర సమస్యలు ఆయన దాన్ని అటెండ్ చేస్తూ మంచి అంటే విపరీతమైన స్పందన అండి ప్రజల్లో అందరినీ ఒక బడుగు బలహీన వర్గాలు లేకపోతే కర్షక కార్మిక వర్గాలు మొత్తం అందరికి కూడా నిజంగా రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు అలాంటివి కాదు ప్రతి ఒక్కళ్ళ మనసుల్లో నిలిచిపోయిన పథకాలు అలాంటి ఆయన అనంతరం ఆయన చేసే ఈ కృషి నిజంగా అభినందనీయం. నేను పార్టీలో ఈరోజు సర్రాజు గారు కానీ మొత్తం ఎమ్మెల్సీ గారు అందరూ ఆధ్వర్యంలో చేరటం జరిగిందండి. మెయిన్ థింగ్ ఒక సామాన్య కార్యకర్తగా ఎందుకంటే ఈరోజు రేపు సినిమా అనే క్రేజ్ ప్రజల్లో ఎలా ఉంటుందో నాకు తెలీదు కానీ ఒక సామాన్య కార్యకర్తగా ఎందుకంటే మా తాతగారు పెన్మతి సాంబశివరాజు గారు ఆయన సీనియర్ మోస్ట్ లీడర్ ఒక 8 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. అలాంటి అనుభవం ఉండే ఈ రోజుకి కూడా ఆయన మధ్యాహ్నం రోజు 2-3 వరకు కష్టపడి ఆయన ఇంటికి వచ్చి భోజనం చేస్తుంటే ఆయన చూసే నాకు ఒక మంచి ఇన్స్పిరేషన్. ఎందుకు ఒక నాయకుడిగా జగన్ గారి కోసం ఆయన అంత ఇన్స్పైర్ అయ్యి ఆయన చేయటం అనేది నాకు ఒక మంచి ఇన్స్పిరేషను. ప్లస్ విజయనగరం జిల్లాలో అందరూ బొత్స సత్యబాబు గారు మిగిలిన అందరు నాయకులతో కూడా నాకు పరిచయం ఉంది. ఒక సామాన్య కార్యకర్తగా మొత్తం తిరగాలని అనుకుంటున్నాను. పగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. అణగారిన దీనులకు దీపమై వెలగాలి, బానిసైన పేదలకు తోడుగను నిలవాలి. జాగు చేయక జెండా పట్టవయ్యా, అభివృద్ధికి బాట వెయ్యవయ్యా. ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం, ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం. కదలిరా కదలిరా జగనన్న మా జగనన్న. అన్నారు రౌడీ రాజ్యమన్నారు, ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు. ఫ్యాక్షనిస్టు అన్నారు రౌడీ రాజ్యమన్నారు, ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు. నువ్వు ఫ్యాక్షనిస్టు అయితే వారు ఒక్కరైన మిగిలే వాళ్ళ, ఇది రౌడీ రాజ్యమైతే వాళ్ళు బతికి బట్ట కట్టే వాళ్ళ. అడుగన్నా వాళ్ళనడుగన్నా, అడుగన్నా వాళ్ళనడుగన్నా, ఎందుకయ్య మౌనం మరెందుకయ్య
రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. అన్నా నేను MBA చదవాలనుకున్నాను, అది నా కోరిక. కానీ మా అమ్మ రోజు కూలీనా, మా నాన్నగారు లేరు, చనిపోయారు. మా అమ్మ రోజు కూలి 200 మాత్రమే కేవలం. అన్నా ఇప్పుడు ఉన్నటువంటి MBA కాలేజీ ఫీజు అడుగుతుంటే 60,000 70,000 చెప్తున్నారన్నా. ఎక్కడి నుంచి కట్టాలన్నా, ఏమి అమ్మి కట్టాలన్నా? మా అమ్మ రోజు కూలి 200 అన్నా, ఎలా చదివించగలన్నా నన్ను? అన్నా మహానేత మా అనుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో పూర్తిగా ఫీజు రిమెంట్మెంట్ అయ్యేదన్నా. మీరు మళ్ళీ అధికారంలోకి వస్తే ఫీజు రిమెంట్మెంట్ పూర్తిగా ఇస్తారని, నాలాంటి పేద విద్యార్థుల జీవితానికి భరోసా కలిగిస్తారని ఆశిస్తున్నానన్నా. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. కబ్జాదారుడన్నారు, కరుణ లేదు అన్నారు, నీ నాన్నకు ప్రాణమైన 1000 ఎకరాలు పంచావు. కబ్జాదారుడన్నావు, కరుణ లేదు అన్నారు, నీ నాన్నకు ప్రాణమైన 1000 ఎకరాలు పంచావు. ఛాలెంజ్ చేస్తున్నాం. 43,000 కోట్లని మీరు అంటున్నారు కదా, దాంట్లో 10 పైసల భాగం మీరు ఇస్తారేమో చెప్పండి. నా ఆస్తిని ఆడ గవర్నమెంట్ సంతకాలు పెడతారు. రెడీనా? కబ్జాదారుడవైతే పేద బతుకులకు చోటుండేదా? నీ చలువ లేకపోతే పసి పలకలకు పలుకుండేదా? అడుగన్నా వాళ్ళనడుగన్నా, అడుగన్నా వాళ్ళనడుగన్నా, ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం, ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం? కదలిరా కదలిరా జగనన్న మా జగనన్న. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. పదవి కోసమన్నారు, స్వార్థపరుడవన్నారు, ఏమిటయ్య జగనన్న నువ్వు చేసిన నేరం? పదవి కోసమన్నారు, స్వార్థపరుడవన్నారు, ఏమిటయ్య జగనన్న నువ్వు చేసిన నేరం? నువ్వు ముఖ్యమంత్రి కొడుకుగా ఈ సీమలో జన్మించడమా? నువ్వు స్వార్థపరుడవైతే ప్రజాసేవ జరిగుండేదా? అడుగన్నా వాళ్ళనడుగన్నా, అడుగన్నా వాళ్ళనడుగన్నా, ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం, ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం? కదలిరా కదలిరా జగనన్న మా జగనన్న. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. అన్నా నా ఊపిరి ఉన్నంత వరకు కాదన్నా, నా ప్రాణం ఉన్నంత వరకు మీతోనే ఉంటా, మీ వెంటే ఉంటానా. ఐ లవ్ యూ జగనన్న, ఐ లవ్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.
జగనన్న జగమంతా నీ వెంటే జగనన్న జగనన్న జగమంతా నీతోటి రాజన్నకు పుత్రుడవు రైతన్నకు మిత్రుడవు జగనన్న జగనన్న జనులంతా నీతోటి రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి నువ్వు దీపం జగనన్న జగనన్న ప్రజలంతా నీ వెంటే సూర్యుడిలా ఉదయిస్తివి కిరణంలా ప్రసరిస్తివి పేదోళ్ళ బతుకుల్లో చీకటినే తరిమేస్తివి నిరుపేదల తోడుంటివి నిర్భాగ్యుల నీడంటివి మీకోసమే నేనంటివి మీలో నేనొకడంటివి